నమస్కారం పిల్లలు. నేను బిందు. మరియు తిరిగి స్వాగతం. ఈ సెషన్లో రసాయన ప్రతిచర్యలు మరియు సమీకరణాలు అనే పాఠం నుండి రసాయన మార్పులు, ప్రతిచర్యలు మరియు సమీకరణాల ప్రాతినిధ్యం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. రసాయన ప్రతిచర్యలు, రసాయన సమీకరణాలు, రసాయన సమీకరణం రాయడం, రసాయన సమీకరణాలను సమతుల్యం చేయడం. కీలక పదాలు: రసాయన మార్పు, రసాయన ప్రతిచర్య, రసాయన సమీకరణం, రసాయన ప్రతిచర్యకు ప్రాతినిధ్యం. వాయువు యొక్క పరిణామం, గ్యాస్ విడుదల. రియాక్టెంట్లు, రసాయన మార్పుకు గురయ్యే పదార్థం. ఉత్పత్తులు, ప్రతిచర్య తర్వాత ఏర్పడే కొత్త పదార్థం. సెషన్ను ప్రారంభించే ముందు మన రోజువారీ జీవితంలో జరుగుతున్న మార్పులను చూద్దాం. జీర్ణక్రియ ప్రక్రియ, టపాకాయలు కాల్చడం, శ్వాసక్రియ ప్రక్రియ, సున్నం పొడిని నీటిలో కలపడం, మామిడికాయ పండుగా మారడం. ఇనుప మేకులను గాలిలోని తేమకు ఎక్కువ కాలం బహిర్గతం చేయడం. సెషన్ను ప్రారంభించే ముందు కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. రసాయన చర్య జరిగిందని మనకు ఎలా తెలుస్తుంది? దీన్ని తెలుసుకోవడానికి కొన్ని కార్యకలాపాలను చేద్దాం. కార్యాచరణ 1. ఒక జత పటకారుతో మెగ్నీషియం రిబ్బన్ను పట్టుకుని దానిని మండించండి. మీరు ఏమి గమనిస్తారు? మెగ్నీషియం రిబ్బన్ ప్రకాశవంతమైన తెల్లని కాంతితో మండుతుంది మరియు గాలిలోని ఆక్సిజన్తో చర్య జరపడం ద్వారా తెల్లటి పొడిని ఏర్పరుస్తుంది. ఏర్పడిన తెల్లటి పొడి మెగ్నీషియం ఆక్సైడ్. కార్యాచరణ 2. ఒక టెస్ట్ ట్యూబ్లో సోడియం సల్ఫేట్ Na2SO4 చిన్న పరిమాణంలో తీసుకోండి. దీనికి చిన్న పరిమాణంలో బేరియం క్లోరైడ్ BaCl2 ద్రావణాన్ని జోడించండి. మీరు ఏమి గమనిస్తారు? బేరియం సల్ఫేట్ యొక్క తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది. కార్యాచరణ 3. టెస్ట్ ట్యూబ్లోని కొన్ని జింక్ గ్రాన్యూల్స్ తీసుకోండి.
టెస్ట్ ట్యూబ్లోని జింక్ రేణువులను పలుచని హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని జోడించండి. మీరు ఏమి గమనిస్తారు? ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ నోటి దగ్గర మండుతున్న అగ్గి పుల్లను ఉంచండి. ఉద్భవించిన హైడ్రోజన్ వాయువు పాప్ ధ్వనితో మండుతుంది. ఉష్ణోగ్రతను తనిఖీ చేయడానికి టెస్ట్ ట్యూబ్ను తాకండి. రసాయన చర్య ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది కాబట్టి టెస్ట్ ట్యూబ్ వేడిగా మారుతుంది. రసాయన ప్రతిచర్యల సమయంలో ఈ క్రింది మార్పులు తప్పనిసరిగా జరిగి ఉండాలి. అసలైన పదార్థాలు, క్రియాజనకాలు వాటి లక్షణాంశాలను కోల్పోతాయి. అందువల్ల కొత్త పదార్థాలు, క్రియాజన్యాలు వివిధ భౌతిక స్థితులు మరియు రంగులతో ఏర్పడతాయి. రసాయన మార్పులు ఉష్ణమోచక లేదా ఉష్ణగ్రాహక కావచ్చు, అంటే వేడిని విడుదల చేయొచ్చు లేదా గ్రహించవచ్చు. కాబట్టి రసాయన చర్య ముగింపులో ఉష్ణోగ్రతలో మార్పు ఉండవచ్చు. అవి అవక్షేపం అని పిలువబడే కరగని పదార్థాన్ని ఏర్పరుస్తాయి. వాయువు కూడా వెలువడచ్చు. రసాయన సమీకరణాలు. ఒక వాక్యంలో రసాయన ప్రతిచర్యల వివరణ చాలా పొడవుగా ఉంది. దీనిని పద సమీకరణంగా చిన్న రూపంలో వ్రాయవచ్చు. కార్యకలాపం 1లో ఇచ్చిన ప్రతిచర్యకు పద సమీకరణం మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ gives rise to magnesium oxide. ప్రతిచర్యలో రసాయన మార్పుకు లోనయ్యే పదార్థాలను క్రియాజనకాలు అని, మరియు ఏర్పడిన కొత్త పదార్థాలను క్రియాజన్యం అంటారు. క్రియాజనకాలు బాణం యొక్క ఎడమ వైపును వ్రాయబడతాయి మరియు క్రియాజన్యాలు బాణం యొక్క కుడి వైపున వ్రాయబడతాయి. బాణం తల పాయింట్ ప్రతిచర్య దిశను చూపే ఉత్పత్తులను ఎదుర్కొంటుంది. ప్రతిచర్యలో ఒకటి కంటే ఎక్కువ క్రియాజనకాలు లేదా క్రియాజన్యం ప్రమేయం ఉన్నట్లయితే అవి వాటి మధ్య ప్లస్ గుర్తుతో సూచించబడతాయి. రసాయన సమీకరణం రాయడం. రసాయన సమ్మేళనాలను, సూత్రాలను ఉపయోగించడం ద్వారా రసాయన సమీకరణాలను మరింత సంక్షిప్తంగా సూచించవచ్చు. ఒక సమ్మేళనం దాని రసాయన సూత్రాన్ని ఇవ్వడం ద్వారా వ్రాయబడుతుంది. ఇది సమ్మేళన మూలకాల యొక్క చిహ్నాలను జాబితా చేస్తుంది మరియు సమ్మేళనంలో ఉన్న ప్రతి మూలకం యొక్క
పరమాణువుల సంఖ్యను సూచించడానికి సబ్స్క్రిప్ట్ను ఉపయోగిస్తుంది. సబ్స్క్రిప్ట్ రాయకపోతే సంఖ్య 1 అని అర్థం. యాసిడ్ ఒక బేస్తో చర్య జరిపితే అది ఉప్పు మరియు నీటిని ఏర్పరుస్తుంది. ఇటువంటి ప్రతిచర్యలను న్యూట్రలైజేషన్ ప్రతిచర్యలు అంటారు. HCl plus NaOH gives rise to NaCl plus H2O. మెగ్నీషియం రిబ్బన్ యొక్క బర్నింగ్ సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది. Mg plus O2 gives rise to MgO. అవక్షేపణ నిర్మాణం సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది. BaCl2 plus Na2SO4 gives rise to BaSO4 plus NaCl. రసాయన సమీకరణాలను సమతుల్యం చేయడం. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ద్రవ్యరాశి సృష్టించబడదు లేదా నాశనం చేయబడదు. రసాయన చర్యలో ఏర్పడిన క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి తప్పనిసరిగా వినియోగించే క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశికి సమానంగా ఉండాలి. పరమాణువు అనేది రసాయన చర్యలో పాల్గొనే మూలకం యొక్క అతి చిన్న కణం. ఏదైనా పదార్థం యొక్క ద్రవ్యరాశిని లెక్కించే అణువు ఇది. ప్రతిచర్యకు ముందు మరియు తర్వాత ప్రతి మూలకం యొక్క పరమాణువుల సంఖ్య తప్పనిసరిగా ఒకే విధంగా ఉండాలి. సమీకరణం యొక్క రెండు వైపులా ద్రవ్యరాశి ఒకేలా లేకుంటే సమీకరణం అసమతుల్యంగా ఉంటుంది. అటువంటి రసాయన సమీకరణం ప్రతిచర్యకు సంబంధించి అస్థిపంజర రసాయన సమీకరణం. సమీకరణాన్ని సమతుల్యం చేసే క్రమబద్ధమైన పద్ధతి. దశ 1. ప్రతి క్రియాజనకాలకు మరియు ఉత్పత్తికి సరైన రసాయన సూత్రాలతో సమీకరణాన్ని వ్రాయండి. ఉదాహరణకి నీటి ఏర్పాటును పరిగణించండి. దశ 2. అసమతుల్య సమీకరణంలో ఉన్న వివిధ మూలకాల పరమాణువుల సంఖ్యను జాబితా చేయండి. దశ 3. పరమాణువుల సంఖ్యను సమం చేయడానికి మనం సమ్మేళనాల సూత్రాలను మార్చలేము. దీనికోసం మనం పదార్థాల అణువుల్లోని పరమాణువుల నిష్పత్తిని తాకకూడదు. అయినప్పటికీ మనం సూత్రాలకు ముందు గుణకాలుగా తగిన సంఖ్యలను కేటాయించవచ్చు.
ఆక్సిజన్ పరమాణువులను సమతుల్యం చేయడానికి మనం గుణకం 2ని ఉపయోగించి 2H2గా ఉంచవచ్చు. దశ 4. ఆక్సిజన్ అణువును బ్యాలెన్స్ చేసిన తర్వాత హైడ్రోజన్ పరమాణువు సమతుల్యంగా ఉందో లేదో తనిఖీ చేయండి. కుడి చేతి వైపు 4 మరియు ఎడమ చేతి వైపు 2 హైడ్రోజన్లు ఉన్నాయి. హైడ్రోజన్ పరమాణువుల సంఖ్యను సమతుల్యం చేయడానికి ఎడమ చేతి వైపు హైడ్రోజన్ అణువుల సంఖ్యను 2గా చేయండి. రెండు వైపులా మూలకాల పరమాణువుల సంఖ్యలు సమానంగా ఉంటాయి. ఈ సమీకరణం సమతుల్యంగా ఉంటుంది. రసాయన సమీకరణాలను సమతుల్యం చేసే ఈ పద్ధతిని చిన్న పూర్ణ సంఖ్య గుణకాన్ని ఉపయోగించడం ద్వారా హిట్ అండ్ ట్రయల్ పద్ధతి అంటారు. రసాయన సమీకరణాలను మరింత సమాచారంగా చేయడం. ప్రతిచర్యలు మరియు ఉత్పత్తుల యొక్క క్రింది లక్షణాలను వ్యక్తీకరించడం ద్వారా రసాయన సమీకరణాలను మరింత సమాచారవంతంగా చేయవచ్చు. భౌతిక స్థితి, వేడి మార్పులు, ఉష్ణమోచక లేదా ఉష్ణగ్రాహక మార్పు, వాయువుల విడుదల, ఎగువ బాణం, అవక్షేపణ ఏర్పాటు, దిగువ బాణం.